హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు నెక్స్ట్ ఫ్లవర్స్. చాలా రోజులైంది మేము రివ్యూస్ చెప్పి మళ్ళీ గామీతో రివ్యూ స్టార్ట్ చేస్తున్నాం. గామీ రివ్యూ చెప్పే ముందు సినిమా మీద మాకు ఉన్న ఎక్స్పెక్టేషన్ ఏంటి చూద్దాం. టైటిల్ అనౌన్స్మెంట్, టీజర్, ట్రైలర్ ఇవన్నీ చూశాక ఒకటి అర్థం అవుతుంది, తెలుగు సినిమా నుంచి ఒక నెక్స్ట్ బిగ్ థింగ్ రాబోతుందని. 9 years ముందు ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యి 6 years ప్రొడక్షన్లో ఉండి ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ అయింది. విజువల్స్ అయితే ఇంటర్నేషనల్ లెవెల్ అనిపిస్తాయి. ఒక యంగ్ టీం పడ్డ కష్టం ఏంటో రిలీజ్ చేసిన కంటెంట్తో తెలుస్తుంది. ఈ ఎక్స్పెక్టేషన్తో సినిమా చూడడం జరిగింది. ఇంకా స్టోరీ విషయానికి వస్తే ఆల్రెడీ ట్రైలర్లో క్లియర్ కట్గా రివీల్ చేశారు, ఇంకా మళ్ళీ చెప్పి ఫాలో చేయడం లేదు. ఇంకా ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే ఎటువంటి డీవియేషన్స్ లేకుండా స్ట్రైట్ టు ద పాయింట్తో సినిమా స్టార్ట్ అవుతుంది. శంకర్ జర్నీ, ల్యాబ్ ఎక్స్పెరిమెంట్, దేవదాసి ప్లాట్ ఇవన్నీ స్టోరీస్ ప్యారల్గా జరుగుతుంటాయి. దేవదాసి స్టోరీలో ఎమోషన్ బాగా కన్వే చేశారు. ల్యాబ్ ఎక్స్పెరిమెంట్ స్టోరీ అయితే ఏదో చేస్తున్నట్టు చూపిస్తున్నారు, కానీ అక్కడ ఏంటో పెద్ద క్లారిటీ ఇవ్వలేదు, కొంచెం ఇన్కన్సిస్టెంట్గా అనిపించింది. ప్యారల్గా వెళ్తున్న ఈ 3 స్టోరీస్ నరేటివ్ చాలా స్లో పేస్గా వెళ్తుంది. సినిమాటిక్ లైబ్రరీస్ బాగా తీసుకున్నారు. ఇంట్రో బ్యాంక్ అయితే అన్ఎక్స్పెక్టెడ్గా అనిపించింది. ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ చూస్తే ఇట్స్ డీసెంట్ విత్ స్పెక్టాక్యులర్ విజువల్స్. ఇంకా సెకండ్ హాఫ్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్లో కన్నా సెకండ్ హాఫ్లో కొన్ని పర్టికులర్ సీన్స్ ఎక్సలెంట్గా ఉన్నాయి. లాస్ట్ ప్రీ క్లైమాక్స్ టు క్లైమాక్స్ అయితే గూస్ బంప్స్ తెప్పిస్తాయి. చివరిలో రివీల్ చేసే పాయింట్ ఏదైతే ఉందో నాకు కొంచెం ప్రెడిక్టబుల్గా అనిపించింది. నేను ఫస్ట్ హాఫ్లోనే గెస్ చేశా, బట్ అది హోల్డ్ చేసి లాస్ట్ వరకు బాగా కనెక్ట్ చేశారు. ఇంకా ఓవరాల్గా సెకండ్ హాఫ్ చూస్తే ఇట్స్ గుడ్. ఇంకా సినిమా అయిపోయిన తర్వాత లాస్ట్ ఒక స్క్రీన్ ప్లే ఫార్మాట్ గుర్తు చేసుకుంటే మీకు ఒక కేర్ తీసుకుని ఒక సినిమా గుర్తొస్తుంది. అదేంటో మీరు సినిమా చూసినా మీరే గెస్ చేయండి. ఇప్పుడు అసలైన టెక్నికల్ వర్క్, పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడదాం. ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ ఎక్సలెంట్. క్రౌడ్ ఫండెడ్గా స్టార్ట్ అయ్యి తక్కువ బడ్జెట్లో కొన్ని విజువల్స్ ఎక్స్ట్రాడినరీ తీసుకొచ్చారు. నెక్స్ట్ సినిమాటోగ్రఫీ బై విశ్వనాథ్ రెడ్డి. 60% మూవీ డిఎస్ఎల్ కెమెరాతో షూట్ చేసి ఇలాంటి విజువల్స్ తీసుకురావడం మామూలు విషయం కాదు. కొన్ని విజువల్స్ అయితే పర్ఫెక్ట్గా అచీవ్ చేశారు. ఇంకా వీడియోలో ముందు ప్రొసీడ్ అయ్యేందుకు మీకు స్క్రీన్ మీద చూపించిన టాపిక్స్ మీద మీ వీడియోస్ చేస్తున్నాం. అలాగే ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ షార్ట్స్లో అప్లోడ్ చేస్తాం. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మూవీ అప్డేట్స్ యూట్యూబ్లో కన్నా ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో అఫీషియల్ అనౌన్స్మెంట్ కన్నా ముందు పోస్ట్ చేస్తాం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, అది క్లిక్ చేసి వెంటనే ఫాలో కొట్టేయండి. మా రేంజ్ ప్రమోషన్స్ అయిపోయి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా లాక్కండి తెగుద్ది, నాకు అదే అనిపిస్తుంది. ఇంకా మ్యూజిక్ బై నరేష్ కుమరన్. శివం సాంగ్ బ్యాక్గ్రౌండ్లో వచ్చిన ప్రతిసారి గూస్బంప్స్ తెప్పిస్తాయి. సౌండ్ డిజైనింగ్ అయితే పీక్స్ అని చెప్పాలి, పక్కా సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ప్రొడక్షన్ డిజైన్, డిఐ, విఎఫ్ఎక్స్, మిక్సింగ్ ఇవన్నీ టాప్ నాచ్గా ఉన్నాయి. ఎడిటింగ్ ఇస్ డీసెంట్. ఇంకా డైరెక్టర్ విద్యాధర్ తను తీసుకున్న పాయింట్ యూనిక్గా ఉంది. అది స్క్రీన్ మీద డెలివర్ చేయడంలో 100% సక్సెస్ అయ్యారు. ఒక టెక్నికల్ బ్రిలియన్ ఫిల్మ్ మన తెలుగు ఆడియన్స్కి అందించారు. బట్ నరేషన్ అయితే చాలా స్లో పేస్గా ఉంది. ఇలాంటి మూవీస్కి రేసీ స్క్రీన్ ప్లే, కొన్ని థ్రిల్స్ అవసరం. బేసిక్గా ఈ సర్వైవల్ థ్రిల్లర్లో ఇది మిస్ అయినట్టు అనిపించింది. తన విజన్ని ప్రేస్ చేయాల్సిందే. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే విశ్వక్సేన్ చాలా ఎమోషన్స్ బాగా ఎమోట్ చేశారు. తక్కువ స్క్రీన్ టైం ఉన్నా చాలా బాగా పర్ఫామ్ చేశారు. గౌరీ క్యారెక్టర్ చేసిన హారిక చాలా బాగా చేసింది. ఇంకా చాందిని చౌదరి తన రోల్ తగినట్టు పర్ఫెక్ట్గా యాడ్ చేశారు. రిమైనింగ్ క్యాస్ట్ కూడా వాళ్ళ రోల్స్ తగినట్టు బాగా చేశారు. ఇంకా పాజిటివ్స్, నెగిటివ్స్ చూస్తే పాజిటివ్స్ యూనిక్ పాయింట్, మ్యూజిక్, విజువల్స్, సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైన్, ఇంకా డైరెక్టర్ విద్యాధర్ అండ్ టీమ్ వాళ్ళు అనుకున్న విజన్ని చాలా బాగా అవుట్పుట్ ఇచ్చారు. ఇంకా నెగిటివ్స్ చూస్తే స్లో నరేషన్, ఎమోషనల్ కనెక్ట్ ఉన్న క్యారెక్టర్స్ ఇంకా సరిగ్గా రాస్తుంటే బాగా కనెక్ట్ అయ్యి ఉండేది. ఇంకా టూ మచ్ సినిమాటిక్ లిబర్టీస్ తీసుకున్నారు. ఇంకా ఓవరాల్గా సినిమాని చూడొచ్చా లేదా విషయానికి వస్తే ఇది అందరికి నచ్చే సినిమా కాకపోవచ్చు, బట్ ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పెరిమెంటల్ ఫిలిం అని చెప్పాలి. ఇలాంటి సాలిడ్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాలి. మన తెలుగు సినిమా నుంచి మరో ఒక యూనిక్ ఫిలిం వచ్చింది. ఓవరాల్గా మేము ఈ సినిమాకి టెక్నికల్ డిపార్ట్మెంట్కి అండ్ వాళ్ళ హార్డ్వర్క్కి 92% గ్రీన్ ఇస్తున్నాం, అండ్ ఎగ్జిక్యూషన్ అండ్ స్క్రీన్ ప్లేకి 79% ఇస్తున్నాం. మీరు ఈ సినిమా చూసినట్టయితే మీ రేటింగ్ ఏంటో మా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.